హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో మొట్టమొదటి నెల అయినటువంటి జనవరి నెలను దేవుడు కంప్లీట్ చేసుకొని ఈరోజు 2వ నెలలోనికి అడుగు పెట్టుటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన మాసం అంతయు, గడిచిన నెల అంతయు ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని కాచి కాపాడి ఆయుష్నిచ్చితివి, ఆరోగ్యం ఇచ్చితివి, వస్త్రం ఇచ్చితివి, ఆహారం ఇచ్చితివి. మీకే స్తోత్రాలు. వసతినిచ్చితివి, మీకే స్తోత్రాలు. ఏ కొరతలు లేకుండా సమృద్ధినిచ్చితివి, నీకే స్తోత్రాలు దేవా. యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా సిద్దికేన్గా, యెహోవా షాలోమ్గా, యెహోవా ఎల్షడాయిగా నాకు నీవుండి నన్ను నడిపించిన నా యేసుక్రీస్తు ప్రభువా, నా సంఘాన్ని నడిపించిన నా యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నడిపించిన నా యేసుక్రీస్తు ప్రభువా, ప్రతి విశ్వాసిని నడిపించిన నా యేసుక్రీస్తు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈరోజు మన కొరకై సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. మన మధ్యలో బిడ్డ షాలోమ్ రాజు ఉంటూ ఉన్నారు. వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. కొడితే అట్లా కొట్టాలా, లేదంటే కామ్గా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా మంచినే చేసే దేవుడు. ఈరోజు మనము 2026వ సంవత్సరంలో 2వ మాసంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము. మనము యూజువల్గా మనం దేని గురించి ధ్యానించుకుంటున్నాము? ప్రకటన గ్రంథం గురించి ధ్యానించుకుంటున్నాము. 3 ముద్రల గురించి అయిపోయింది. ఈరోజు 1వ ఆదివారము 1వ తారీఖు గనుక ఒక 10 నిమిషాలు ఈ నెలకు సంబంధించిన వాగ్దానాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మన చర్చ్ గ్రూప్లో ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పెడతాం. ఎంతమంది చదువుతున్నారు దాన్ని? ఈరోజు మన చర్చ్ గ్రూప్లో పెట్టిన వాగ్దానం ఏంటో ఎవరైనా చెప్తారా? కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందామండి. రీకమాల షకరాటరాల షకో. జేసన్ నేను ఒక్క నిమిషం అక్క, మా జేసన్ పెట్టినాక చదవనాక. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవేశ ఈరోజు వాక్యాన్ని దేవేశ మేము ధ్యానించుకోబోతుండగా దేవేశయ, వాక్యాన్ని నేను కాదు కానీ దేవేశయ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడైన దేవేశయ మీరే మా ప్రతి ఒక్కరితో కూడా దేవేశయ మాట్లాడి దేవేశయ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవేశయ మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సరిచేసి దేవేశయ స్థిరపరచమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంట? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. మన జీవితంలో శ్రమలు రావని కాదు, శోధనలు రావని కాదు, భయం రాదని కాదు, కానీ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, భయం వచ్చినా దేవుడు ఏం చేశారంటే మనల్ని తప్పించేవాడుగా ఉంటున్నాడు, విడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఏముంటుందంటే 365 సార్లు ఏమని రాయబడి ఉంటుంది?
భయపడకము 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 అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇన్ని రోజులు మీరు మీ జీవితంలో దేనిని గురించి భయపడుతున్నారు నాకైతే తెలియదు, కానీ ఈరోజు దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే మీరు దేనిని గురించి కూడా భయపడుకుడి. ఎందుకు భయపడుకుడి? ఆయన మిమ్మల్ని భయము నుంచి విడిపిస్తాడు, తప్పిస్తాడు. పక్కన చేకని చెప్దామా? యేసయ్య నిన్ను ప్రతి విధమైన భయము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. భయాల్లో చాలా రకరకాల భయాలు ఉంటాయి కదా. ఎవరైనా కొన్ని భయాల గురించి చెప్తారా? ఈరోజు కొంచెం మాట్లాడుకుంటూ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేని గురించి అన్నా మీరు భయపడినారా ఇంతకుముందు జీవితంలో? భయపడలేదంటే అది అబద్ధం అవుతుంది. నేను కూడా భయపడినా చాలాసార్లు అన్నిటి గురించి. దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తారా? ఎవరికైనా రేపు ఏమవుతుందో ఏమో, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఎవరైనా భయపడినారా? చాలామందికి భవిష్యత్తును గురించి భయము ఉంటుంది. దాని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనము చదువుకుందాం. కొన్ని రకాల భయాల గురించి మనం ధ్యానించుకుందాం. తర్వాత ఈరోజు అవుతుందో లేదో తెలియదు, కానీ నేను దీని గురించి చెప్పి కుదిరితే ప్రకటన గ్రంథం గురించి చెప్తా, లేదంటే వచ్చే వారం ప్రకటన గ్రంథం గురించి మనము ధ్యానించుకుందాం. అసలు దీని గురించి నేను చెప్పాలని అనుకోలేదు, అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు. బట్ ఆరాధన చేస్తున్న సమయంలో దేవుడు ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని పెట్టినావు కదా, సో ఈ వాగ్దానాన్ని గురించి నా బిడ్డలకు చెప్పమని నాకు ప్రేరేపణ కలిగింది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన భయములన్నిటి నుంచి కూడా విడిపిస్తాడంట. అందరికి కూడా చాలామందికి దేని గురించి భయం ఉంది? భవిష్యత్తును గురించిన భయము ఉంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. హల్లెలూయా. కాబట్టి మన ఫ్యూచర్ గురించి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన గురించి దేవుడు ఏమని ఉద్దేశిస్తున్నాడు? మనకు క్షేమము, తర్వాత ఏమంట? సమాధానము. హల్లెలూయా. మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. మనకు హాని ఉంటుందా? కానీ కొన్నిసార్లు హాని జరుగుతుందేమో అని మనలో భయము ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ భయం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడా? తప్పించినాడా? తప్పించి ఉన్నాడని చెప్పారు. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరమంట? దేవుని బిడ్డలము, దేవుని కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన మన కొరకు పాపముగా మార్చబడి మనము ఏమైనామంట? ఆయన యొక్క నీతిగా మార్చబడిన మనం నీతిమంతులుగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుల సంతానము విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ చూడలేదు. ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుకుందామా? కీర్తనలు 37, కీర్తనల గ్రంథము 37 25వ అధ్యాయం వచనం 25వ వచనం. సారీ 20 కీడు చేయటమా అని. కరెక్ట్ అక్క. 37 25. నేను చిన్నవాడిని అయింటుంది. కరెక్ట్. జైసన్ 25 పెట్టు జైసన్. చదవండి అక్క. నేను చిన్నవాడినై ఇంటి నుంచి. నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. ఏమంట? ఈ కీర్తనను ఎవరు రాస్తున్నారు? దావీదు రాస్తున్నాడు. దావీదు గారు ఏం చెప్తున్నారు? నేను చిన్నవాడినై ఉంటిని ఇప్పుడు
ముసిలి వాడనై ఉన్నాను, అయినను నీతిమంతుని సంతానము విడువబడుట కానీ వాని సంతానము భిక్షమెత్తుట కానీ నేను కొన్నిసార్లే చూసినాననుందా? అప్పుడప్పుడు చూసినాననుందా? ఎప్పుడో ఒకసారి చూస్తాననుందా? చూచి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంతానం విడవబడుతుందా? విడువబడదు. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, వారి పిల్లలు ఇప్పుడు చేస్తున్న దానిని బట్టి నా పిల్లలు విడవబడతారేమో, నా పిల్లలు దేవునికి అయిష్టమైన త్రోవల్లో అయిష్టమైన మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వారి జీవితం ఏమవుతుందో, వారు దేవునికి దూరంగా వెళ్ళిపోతారేమో, వారు పాపములో మునిగిపోతారేమో, వాళ్ళు విడవబడతారేమో, వాళ్ళు నాశనం అయిపోతారేమో అని మీరు బాధపడుతున్నారేమో. కానీ కీర్తన 34:4 ఏముందంట? మీరు భయపడాల్సిన అవసరము లేదు, భయముల నుంచి తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడంట? ఆయన యొద్ద విచారణ చేయగా. హల్లెలూయా. మీ పిల్లల గురించి ఎవరైనా భయపడుతూ ఉంటే మీరు ఏం చేయాలంట? మనము మోకరించి దేవుని యొద్ద విచారణ చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేను ముందు ఒకసారి సాక్ష్యం చెప్పాను, ఇప్పుడు ఇంకోసారి చెప్దాం అనుకుంటున్నాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ నా తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు. అక్కడంతా కూడా స్నేహితులు కూడా అంత సరైన స్నేహితులు ఎవరు కూడా దొరకలేదు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దుష్ట సాంగత్యము మంచి నడవిడిని చెడుపునని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను ఎప్పుడైతే మమ్మీ డాడీ వాళ్ళ మాటలు వినకుండా దేవునికి అయిష్టంగా దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? నన్ను ఒక దెబ్బ కూడా నన్ను కొట్టలేదు, కానీ వారు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసినారు, దేవుని దగ్గర విచారణ చేసినారు. విచారణ చేసినప్పుడు మా మమ్మీకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీతిమంతుల సంతానము విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ ఎన్నడూ కూడా చూసి ఉండలేదని దేవుడు మమ్మీతో మాట్లాడిన తర్వాత వితిన్ ఒక 1 ఇయర్ కదా మమ్మీ, ఒక 1 ఇయర్ లోపలే ఏం జరిగిందంటే, అప్పుడు ముందు ఉన్న షాలు తర్వాత ఉన్న షాలు అసలు సంబంధమే లేదు. తర్వాత దేవుడు నన్ను సేవలో వాడుకోవడం ప్రారంభించినాడు. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు అంతకుముందు ఏమైతే చేశానో వాటిలో ఒక్క దానిని కూడా నేను చేయకుండా ఉండడానికి ఎవరు కృప చూపించినాడు? దేవుడు కృప చూపించినాడు. కానీ దానికి కారణం ఎవరంట? నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. హల్లెలూయా. అదేవిధంగా మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు బాధపడుతున్నారేమో, ఆలోచిస్తున్నారేమో, ఏడుస్తున్నారేమో. కానీ మనము దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనకు ఉత్తరాన్ని ఇస్తాడు. ఉత్తరాన్ని ఇచ్చి మనకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపిస్తాడు. తర్వాత వాగ్దానం ఏం సెలవిస్తుందంట? నీతిమంతుల సంతానం విడవబడ్డ కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ ఎన్నడూను చూడలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉంటున్న ఏ తల్లిదండ్రుల యొక్క పిల్లలు కానీ విడవబడరు. నమ్మేవారి బిగ్గర హల్లు చెప్తారా? హల్లెలూయా. నేను చెప్తున్నానా? దేవుని వాక్యం సెలవిస్తుందా? దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యంలో ఉన్న పొల్లు అయినా కానీ సున్నా అయినా కానీ ఏం కాదంట? తప్పి పోదు. అగాపే కల్వరీ చర్చ్లో ఏ ఒక్క తల్లి కానీ ఏ ఒక్క తండ్రి కానీ బిడ్డల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వారి గురించి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారుగా ఉండాలా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? వారి యొక్క హృదయాలను మారుస్తారు. మనం కొన్నిసార్లు పిల్లలకు చెప్పేటప్పుడు వారు ఏ విధంగా ఉంటారంట? మొండిగా ఉంటారు, వారు మాట వినరు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? నీతిమంతుల సంతానము విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూను చూడలేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? చిన్నవాడనే ఉన్నప్పటి నుంచి ముసలివాడగు వరకు అని దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి ముసలి అయ్యాక ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 80 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు పడుతుంది. ఆ శతాబ్దం అంతా కూడా ఏమైంది? ఎవ్వరు కూడా విడవబడినట్లుగా దావీదు చూడలేదు. అదేవిధంగా మన అగాపే కల్వరీ సంఘంలో ఉంటున్న వారి సంతానము ఏమవ్వదంట? విడువబడదు. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గరగా ఒకసారి హల్లు చెప్తారా? హల్లెలూయా. తర్వాత కొన్నిసార్లు మనుషులను బట్టి మనకు ఏమవుతుందంట? భయము కలుగుతుంది. వారు మనల్ని ఏం చేస్తారు? తర్వాత కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారంట? క్రిటిసైజ్ చేసేవారుగా ఉంటారు. ఒకసారి ప్రావర్బ్స్ 29:25
సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం చదువుకుందామా? రీక మాల శక రాఠ రాల రాక మాల సాట. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. భయపడడం వల్ల ఏమొస్తుందంట? ఉరి వస్తుంది. కానీ మనం ఎవరి యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు మనము నమ్మికను ఉంచి ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు పరిస్థితులు చూస్తే ఏమవుతుందంట? భయం వేస్తుంది. ఎవరికి భయం వేసింది? దావీదుకు కూడా ఏమైందంట? భయం అయింది. హల్లెలూయా. మనకు భయం కలిగే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంట? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. ఈరోజు నీవు ఎవరికి భయపడుతున్నావో, లేదంటే నువ్వు మీ మేనేజర్కి భయపడుతున్నావో, లేదంటే నీ పైనున్న అధికారికి భయపడుతున్నావో, లేదంటే నువ్వు ఎవరితో అయితే పనిచేస్తున్నావో నీ యొక్క యజమానునికి భయపడుతున్నావేమో. కానీ పరిస్థితులన్నింటినీ కూడా మార్చేవాడు ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. పరిస్థితులను మార్చేవాడు యేసయ్య. కాబట్టి మనం ఎవరి మీద నమ్మిక ఉంచాలంట? యేసయ్య మీద మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో ఆయన ఏం చేస్తాడంట? సురక్షితముగా కాపాడుతాడు. హల్లెలూయా. మనము సురక్షితంగా ఉంటామా? ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఎటువంటి భయం గురించి దేవుడు విడిపించినాడంట? భవిష్యత్తు గురించిన భయం నుంచి దేవుడు విడిపించి ఉన్నాడు. తర్వాత మనుషులను గురించిన భయం నుంచి దేవుడు విడిపించి ఉన్నాడు. ఒకవేళ కొంతమంది ఇక్కడ మనుషులను గురించిన భయం గురించి 3 kinds of fears, సైన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే విడవబడడం, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ అథారిటీ. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఏంటి? మనతో అందరు ఉంటారు, కానీ మనం ఒక పరిస్థితిలోనికి వచ్చేసరికి వారందరూ ఏం చేస్తారంట? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత ఫియర్ ఆఫ్ క్రిటిసిజం అంటే ఏంటి? మనలో ఉంటున్న లోపాలు, మనలో ఉంటున్న బలహీనతలను చూపించి మనల్ని ఎగతాళిగా చేయడం, తర్వాత హేళనగా చేయడం ఏంటంట? ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. తర్వాత ఫియర్ ఆఫ్ అథారిటీ అంటే మన పైన ఉన్న వారి గురించి మనకు కలిగే భయము. అంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా, లేదంటే నా పరిస్థితి ఏంటి? అటువంటి భయములన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? విడిపిస్తున్నాడు. ఎందుకు? మనుషులకు మనము భయపడకూడదు. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలంట? భయపడితే యేసయ్యకు మాత్రమే మనము భయపడాలి. హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది కదా, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చెప్తామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ అవునయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను చదమా దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా,
నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ నిన్ను చేరగా. ఎంత మంచి పాడాలి పాడాలి. నా చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, దేనంట విడవబడిన దానిని గురించిన భయము. ఈ వాక్యం అంతా నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, దేవుడు ఫ్రెష్గా దేవుడు ఇస్తున్నాడు. ఇది దేవుడే ఖచ్చితంగా మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, విడవబడిన దాని గురించిన భయము ఎవరికి కలిగింది? నాకు తెలిసిన వారిలో ఇద్దరికి కలిగింది. ఎవరిలో అంటే, ఒకటి యోసేపు, రెండవది దావీదు. దావీదుని గురించి ఇంట్లో పెద్దగా లెక్క చేసేవారు కాదు. సమూయేలు ఎప్పుడైతే అభిషేకించడానికి వచ్చినారో 7 మంది అన్నలను పిలుచుకొని వస్తున్నారు, కానీ దావీదుని ఏం చేయట్లేదంట, లెక్కలోనికి కూడా తీసుకోవట్లేదు. దావీదు ఏదో ఉన్నాడు, ఏదో గొర్రెల కాపరి అని వాళ్ళు ఏం చేశారంట, విడిచిపెట్టేసినారు. ఏదో దావీదు బ్రతుకు దావీది, కానీ వీరు మాత్రం ఏమంట, యుద్ధంలో యుద్ధ వీరులుగా ఉంటున్నారు, అన్ని రకాల గొప్ప స్థితిలో ఉండాలని యెషయి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత రెండవది ఎవరంట, యోసేపు. యోసేపుని ఏం చేసినారు, తండ్రి విడిచిపెట్టలేదు, కానీ అన్నలందరూ కూడా ఏం చేసినారంట, యోసేపును ఏం చేసినారో చెప్తారా, గోతిలోనికి పడవేసినారు. తర్వాత ఇష్మాయిలీలకు అమ్మేసినారు. అమ్మేసిన తర్వాత పోతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మివేయబడినాడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ దావీదు జీవితం చూసుకోండి, యోసేపు జీవితం చూసుకోండి. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే రిజెక్టెడ్ వన్స్, అంటే తృణీకరించబడిన వారు. హల్లెలూయా. నీవు నిన్ను అందరూ తృణీకరించినారేమో, కానీ యేసయ్య నిన్ను తృణీకరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తృణీకరించినా ఒకరు మాత్రం మనల్ని ఎన్నటికీ కూడా తృణీకరించరు. ఆయన పేరు ఏమంట, యేసయ్య. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వారందరూ తృణీకరించని, కానీ యేసే మనల్ని పట్టుకున్నాడు గనక, యేసే మనల్ని పట్టుకుంటే గనక ఈ లోకంలో ఉంటున్న వారందరికంటే గొప్ప స్థానంలో ఆయన నిలబెడతారన్న మరి బిగ్గరగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఈరోజు నీ బంధువులందరూ కూడా నిన్ను తృణీకరించినారేమో, నీ బంధువులందరూ కూడా నీ బిడ్డల గురించి తక్కువగా మాట్లాడుతున్నారేమో, నీతో ఉంటున్న స్నేహితులందరూ కూడా నిన్ను తక్కువ చేసి ఎగతాళి చేసి మాట్లాడుతున్నారేమో, నీ కుటుంబంలో తల్లిదండ్రులే నిన్ను ప్రేమించట్లేదేమో, లేదంటే ఒక్కగానొక్క కొడుకు ఒక్కగానొక్క కూతురే నిన్ను పట్టించుకోవట్లేదేమో, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే పట్టించుకుంటాడో ఆయన నిన్ను ఎవరెవరైతే తృణీకరించినారో వారందరికంటే గొప్ప స్థాయిలో ఆయన నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు యొక్క అన్నలందరూ కూడా యోసేపుని ఏం చేశారంట, త్రోసివేసినారు, తృణీకరించినారు. తర్వాత దావీదు యొక్క ఫ్యామిలీలో దావీదు ఏమంట, గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. దావీదును పెద్దగా పట్టించుకునేవారు కూడా ఎవరు కూడా లేరు. కానీ దావీదును యోసేపుని ఎవరు పట్టించుకున్నారంట, యేసే పట్టించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులందరికంటే గొప్పవారిగా ఎవరున్నారు, దావీదు, యోసేపు. హల్లెలూయా. యోసేపు ఏ విధంగా మార్చబడినాడు, ప్రధానమంత్రిగా మార్చబడినాడు. యోసేపు ఆజ్ఞ లేనిదే ఏ ఒక్క కాలు కానీ ఏ ఒక్క చెయ్యి కానీ కదలడానికి వీలు లేదు. హల్లెలూయా. అటువంటి గొప్ప స్థానంలో దేవుడు ఎవరిని పెట్టినాడు, యోసేపును పెట్టినాడు. దావీదు ఎవరంటే గొర్రెల కాపరైన దావీదును దేవుడు ఎటువంటి స్థానంలో పెట్టినాడు, రాజు స్థానంలో పెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నీవు అందరి చేత తృణీకరించబడి నువ్వు ఏడుస్తున్నావేమో, కానీ వారందరికంటే దేవుడు నిన్ను గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు. ఇది నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది. రాక మాలా షాట రాక మాలా సీకి యోమే సాట రాక రాలా రాక మాలా షట్క రాక రాలా రాక మాలా సక్రాక రాలా రాక మాలా షీక్రీకి రాక మాలో షట రాట రాలా రాక మాలా షక మాలా. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం,
ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. దీనికి కూడా అదే సేమ్ ఇద్దరిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యోసేపు గురించి అందరు అన్నలు తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు, నీకు మేమెందుకు సాష్టాంగపడి, ఏం కళ వచ్చింది యోసేపుకి ఎవరైనా చెప్తారా? 12 వెన్నులు నమస్కారం చేసినట్ల, సూర్యచంద్రులు నమస్కారం చేసినట్ల కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు, దర్శనము వచ్చినప్పుడు యోసేపు ఏం చెప్తున్నాడు? అన్నలకు తల్లిదండ్రులకు చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అన్నలు? కళలు కనేవాడు వస్తున్నాడు, వీని పరిస్థితి ఏమవుతుందో చూద్దాము, గోతిలో పడేద్దాము, వీడిని అమ్మేద్దామని అనుకున్నారు. కానీ వారు క్రిటిసైజ్ చేస్తున్నారు, వారు తృణీకరిస్తున్నారు, వారు వీరికి హాని చూస్తున్నారు. కానీ ఆ కీడును ఏం చేశారంటే దేవుడు మేలుగా మార్చేవాడుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, నీ గురించి ఎవరు ఎంత ఎగతాళి చేసినా, నిన్ను ఒకరు పట్టుకొని ఉన్నారు, నీ గురించి ఒకరు లక్ష్యము చేస్తున్నారు, నీపైన ఒకరు దృష్టి ఉంచి ఉన్నాడు గనక ఎవరెవరైతే నిన్ను తృణీకరించినారో వారందరికంటే దేవుడు హెచ్చించేంత వరకు నిన్ను వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాఖమాల షట్ఖరాఖమాల సక్రాఖరాల రాఖమా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అర్హత లేని నాతో దేవేసే నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. నా ద్వారా సంఘంతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవేసయ్యా నీకు వందనాలయ్యా. ఇప్పుడు 2 రకాల భయం మనుషులకు సంబంధించిన 2 రకాల భయంల గురించి మాట్లాడినాం. ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. రిజెక్షన్ అంటే ఏంటంట, అందరూ కూడా తృణీకరించడం. క్రిటిసిజం అంటే ఏంటంట, ఎగతాళిగా గేలి చేస్తూ మనకు హాని చేయాలని అనుకునే వారి గురించి మనము ధ్యానించినాం. అందుకే యోసేపు అంటాడు కదా, అన్నలారా మీరు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ అది నాకు మేలే ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరము కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. చెప్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, నా సాక్ష్యం లైట్గా చెప్పాను కదా. అప్పుడు కూడా అందరూ ఏమనుకున్నారంటే మమ్మీ డాడీ వాళ్ళతోనా, వాడు దేనికి కూడా పనికిరాడు, వాడు ఇటు సేవలో అభివృద్ధి చెందలేడు, ఇటు చదువు కూడా వాడు చదువుకోలేడు, వానికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది. తర్వాత ఒకసారి అంటే నా చదువుకు దగ్గర 8 to 10 lakhs అయింది. మా డాడీ వాళ్ళు పరిచయం చేస్తున్నారు కాబట్టి సడన్గా అన్ని డబ్బులు అంటే కష్టం కదా. సో ఏం చేశారంటే మా యొక్క సొంత బంధువుల్ని ఏమడిగారంటే ఆస్తి అడిగారు. ఆస్తి అడగడం అంటే ఆస్తి అడగడం కాదు, ఏ ప్రాపర్టీస్ని ఏమంటారు దానికి, ఆస్తి పత్రాలను షూరిటీగా పెడితే ఏమి ఇస్తారంట, చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారన్నప్పుడు మనకు ఏమీ కూడా లేదు. మా మమ్మీ డాడీ వాళ్ళు ఏంటంటే దేవుని సేవలో వచ్చే డబ్బులు మన యొక్క లగ్జరీస్ కోసం మనము వాడుకోకూడదు, దేవుని సేవలో వచ్చే డబ్బులన్నీ కూడా దేవుని సేవకి వెచ్చించాలా, తర్వాత మన అవసరతలకు మాత్రమే వాడుకోవాలనేది మమ్మీ డాడీ యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఏం చేసినారంటే బంధువుల దగ్గర ఇట్లా పత్రాలు ఇస్తే అది షూరిటీగా పెట్టి మేము లోన్ తీసుకొని షాలుని చదివించుకుంటాం, షాలు చదివిన వెంటనే ఇస్తామంటే వానికి ఉద్యోగం వస్తుందని ఏం గ్యారంటీ, వాడు మంచిగా చదువుకుంటాడని ఏం గ్యారంటీ అని అన్నారు. కానీ దేవుడు ఏం చేసినాడంట, ఉద్యోగం వచ్చిందా, సేవలో వాడుకుంటున్నాడా, వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనుషులు ఎన్ని విధాలుగా రిజెక్ట్ చేస్తారో దేవుడు అన్ని విధాల కంటే ఎక్కువ విధాల్లో దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రిజెక్షన్ ఏమంట, బ్లెస్సింగ్. హల్లెలూయా. మనల్ని తృణీకరించినా ఎగతాళి చేసినా
మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము చేయాల్సిందంతా ఒకటే, మనం ఎవరి మీద ఆధారపడాలా, ఎవరి మీద నమ్మిక ఉంచి ఉండాలా, దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నప్పుడు ఏం చేస్తాడంట, ఆయనే మనల్ని హెచ్చించేవాడు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితంలో ఏమొచ్చింది, దర్శనము, కళ వచ్చింది. కానీ ఆ దర్శనాన్ని, కళను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేక పోయారు. కానీ దర్శనము ఇచ్చిన దేవుడు దానిని ఏం చేశాడంట, నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు దేవుడు కళలు, దర్శనాలు ఇచ్చినాడేమో, ఒకవేళ వేరే వాళ్ళు కాకపోయినా మీరే నేను ఇంత గొప్పని ఎక్కడైతేనని మీరు అనుకుంటున్నారేమో, కానీ దర్శనాన్ని ఇచ్చిన దేవుడు దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దర్శనానికి తగినట్లుగా నీ చేతిలో ఏమీ కూడా లేదేమో, కానీ దర్శనమును ఇచ్చిన వాడు దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. దర్శనం ఇచ్చినాతో నడిపితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. దర్శనం ఇచ్చినాతో నడిపితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడువక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడువక నడిపించువాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట, ఆయన ఉన్నవాడు, మేలు చెయ్యువాడు, దర్శనము ఇచ్చినవాడు. ఏం చేస్తాడంట, నెరవేరుస్తాడు. తర్వాత ఏం పట్టుకొని నడిపిస్తాడంట, మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో ఆయన చేసిన ఏ వాగ్దానము కూడా నిరర్ధకము కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దానిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడని నమ్మేవారు బిగ్గరగా చప్పట్లు కొట్టుతూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. 2 ఫియర్స్ గురించి మనము ధ్యానించుకున్నాం. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. రిజెక్షన్ అంటే ఏంటి, తృణీకరించబడడం వల్ల వచ్చే భయము. తర్వాత ఎగతాళి, హేళన చేయడం వలన వచ్చే భయము. తర్వాత థర్డ్ది ఏంటంటే ఫియర్ ఆఫ్ అథారిటీ. ఫియర్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటి, అధికారం, అధికారులను గురించిన భయము. ఏ అధికారి, బైబిల్లో ఒక అధికారి ఏం చేస్తాడంట, అతని కింద ఉన్న వారిని ఉరి తీయాలని అనుకుంటాడు. ఎవరు, సూపర్. పోయిన వారం కూడా దీన్ని డాడీ ఏం చేసినాడు, దీని గురించి చెప్పినాడు. హల్లెలూయా. ఏం చేశాడు హామాను, మొర్దెకైకి ఉరి తీద్దామని ఉరికోయను చేపిస్తాడు. కానీ దేవుడు ఏం చేసినాడు, అదే హామాను ద్వారా మొర్దెకైని గన్నపరిచినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా మన పైన ఉన్నవారు మనల్ని ఏమీ కూడా చేయలేరు. ఎందుకు, దేవుడు మన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. ఎక్కడుంటుంది ఇది, యెషయా గ్రంథము రోమా 8:36. యెషయా గ్రంథంలో వచ్చేసి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదని ఉంటుంది. రోమా రీకా మాలా శాఖ రాక మాలా రాక. హల్లెలూయా. 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 రీకా మాలా సక్రాట రాక మాలా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు
వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక మనకు విరోధి ఎవరు? తర్వాత నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ విల్ ప్రాస్పర్ అని ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా రెఫరెన్స్ ఉందా? రెఫరెన్స్ ఎవరికైనా తెలుసా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదు. హల్లెలూయా. ఇంతవరకు మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో ఎవరైనా మన పైన ఉన్నవారు మనకు ఏంటంటే మనకు హాని చేయాలనుకున్నా, మనల్ని ఉద్యోగంలో నుంచి తీసివేయాలనుకున్నా ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు. మన పక్షాన ఎవరున్నారంట? యేసయ్య మన పక్షాన ఉన్నాడు. తర్వాత మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా ఏం కాదంట, వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిందంటే అది ఏమవుతుందంట? నెరవేరి తీరుతుందని నమ్మేవారు హల్లు చెప్తారా? హల్లెలూయా. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ అథారిటీ. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఎవరంట? ఎవరెవరు దాని గుండా వెళ్ళారు? యోసేపు, దావీదు వెళ్ళినారు. తర్వాత క్రిటిసిజం, దావీదు గొల్యాతుని ఎప్పుడైతే చంపడానికి నేను వస్తానని ఎప్పుడైతే దావీదు వచ్చినాడో రాజు అందరు ఏమంటున్నారు అక్కడ? నువ్వు చిన్న పిల్లోడివి, నీకు యుద్ధ నైపుణ్యత ఏమీ కూడా లేదు, ఇంత పెద్ద గొల్యాతును నీవు ఏ విధంగా జయిస్తావని అందరూ కూడా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. కానీ దావీదు పక్షాన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు గనుక ఆ దేశంలో ఎవ్వరు కూడా చేయలేని పనిని ఎవరు చేసినారంట? దావీదు చేసినాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా చేయలేని పనులను దేవుడు ఎవరి ద్వారా జరిగిస్తాడు? నా ద్వారా అని చెప్తారా? నా ద్వారా. పక్కన సెలవిచ్చి, పక్కన చూపించి, నీ ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము నిరర్ధకము కాదు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గు పరచదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మనకుంటున్న భయములన్నిటి నుంచి కూడా మనం విడిపించబడి ఉన్నాము. మనకు భయము లేదు, మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఫియర్ ఆఫ్ ల్యాక్ అంటే ఫైనాన్షియల్ ఆర్ ప్రొవిజన్ ఫియర్. ఏమంట అంటే ఆర్థిక సంబంధమైన భయము, అప్పుల యొక్క భయము. చాలామంది అనుకుంటారు, నాకు ఇన్ని ఈఎంఐస్ ఉన్నాయి కదా, నాకు ఇంత అప్పు ఉంది కదా, నా ఉద్యోగం పోతే ఈ ఈఎంఐ అంతా ఎట్లా కట్టాలా, నాకు ఈ యొక్క తర్వాత నాకు ఈ పంటలో నష్టం వస్తే నాకున్న అప్పంతా కూడా ఎట్లా కట్టాలని మీరు భయపడుతున్నారేమో, మనం భయపడుతున్నామేమో. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? రాక మాల శాఖ రాట రాక మాల సాట్క రాట రాక మాల షాట. 34. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏమంట? సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి గొంటాయేమో, కానీ మనకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. మనకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఎవరు అనుగ్రహిస్తారంట? యేసయ్య మనకు అనుగ్రహించేవాడు. నెక్స్ట్ వచనం ఒకసారి పెట్టు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో అనుకుంటా. రీక మాల షట రాట రాక మాల సాక. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. తర్వాత ఏమని ఉంటుందంటే, వీటన్నింటి గురించి లోకస్తులు చింత చేస్తారు. 6వ వచనం, సారీ 6వ వచనం 33 నుంచి చదవండి అక్క.
32 నుంచి చదువుతారా అక్క? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. మనము ఏం చేయకూడదంట? దేనిని గూర్చి కూడా మనము చింతించకూడదు. ఇవన్నీ మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. కాబట్టి తెలిసిన దేవుడు ఏం చేశారంట? ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆయన ఏం చేశారంట? తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు, పైవారిగానే ఉంచుతాడు కానీ క్రింద వారిగా ఉంచాడు. హల్లెలూయా. పక్కన చేయగానే చెప్తారా? నిన్ను దేవుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, పైవానిగానే ఉంచుతాడు కానీ క్రిందివానిగా ఉంచడు. హల్లెలూయా. నేను చెప్తున్నా, వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తే అది నిజమా కాదా? అది జరుగుతుందా లేదా? జరిగిందన్న వాళ్ళు బిగ్గరగా ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. తర్వాత ఈ సృష్టి అంతట్లో కూడా దేవుడు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినాడు? మనుషులమైన మనకిచ్చినాడు. హల్లెలూయా. ఇంకో చోట దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, అవి కొట్లలో దాచుకోవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? 26వ వచనం. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీరు పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగా ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడువు ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమని గద్దిస్తున్నాడంట? అల్ప విశ్వాసులారా. హల్లెలూయా. దేవుడు గద్దించేది ఎందుకు? తన్ను ప్రేమించే కుమారుణ్ణే తండ్రి ఏం చేశాడంట? గద్దిస్తాడు. మనం ఎప్పుడు కూడా అవిశ్వాసుల్లాగా ఈరోజు అయితే బాగున్నాము, రేపు ఏమవుతుందో ఏమో, రేపు నా పరిస్థితి ఏంటి, రేపు నాకు డబ్బులు ఉంటాయో లేదో, వచ్చే సంవత్సరంలో డబ్బులు ఉంటాయో లేదో, ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో అని మనం ఏం చేయకూడదంట? చింత మనము చేసేవారిగా మనము ఉండకూడదు. ఎందుకు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటే మనము ఎవరంట? మనము బహుశ్రేష్టమైన వారిమి. హల్లెలూయా. చెప్తారా? నేను దేవుని దృష్టిలో బహుశ్రేష్ఠుడను. హల్లెలూయా. పక్కనతో చెప్తారా? మీరు దేవుని దృష్టిలో బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. బహుశ్రేష్ఠులైన మనకు ఆయన ఏమన్నా తక్కువ చేస్తాడా? తక్కువ చెయ్యడు. మనము దేనిని గురించి కూడా మనము చింతించాల్సిన అవసరము లేదు. మనకు ఏమి కావాలో అవన్నీ కూడా ఎవరిస్తారంట? ఆయన ఇస్తాడు. తర్వాత ఇంకొక వాక్యం ఉంది. నేను ఈ వాక్యం అసలు ప్రిపేర్ అవ్వలేదు. నేను నీట్గా 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర ఏమేమి చెప్పాలని అంతా ప్రిపేర్ అయినా, కానీ ఇక్కడ నేను వర్షిప్ చేసేప్పుడు నా రెవల్యూషన్ అంతా మారిపోయింది. కాబట్టి నాకు రెఫరెన్సెస్ వెంటనే నాకు గుర్తుండవు, కానీ వాక్యం గుర్తుంటుంది. హల్లెలూయా. నేను వాక్యం చెప్తా, రెఫరెన్సెస్ మా మమ్మీ గుర్తుంటే చెప్తుంది. తర్వాత ఇంకొక వాక్యంలో ఏముంటుందంటే, ఆయన మనకు ఏం చేశాడంట? దేవుడు తన మహిమైశ్వర్యము చెప్పున ఫిలిప్పీలో ఉంటుంది కదా, ఫిలిప్పీ 4:13, ఫిలిప్పీ 4:19 చదువుదామా? రాకమాల శక రాట రాకమాల. ఫిలిప్పీ 4:19 ఎవరైనా తీస్తారా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో
మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మన యొక్క అవసరాలను దేవుడు తీరుస్తాడని నమ్మారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఏమంట? ప్రతి అవసరతను తీరుస్తాడా? కొన్ని అవసరతలనే తీరుస్తాడా? ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు, కొన్ని అవసరతలను కాదు. తర్వాత ఇంకో చోట దేవుని వాక్యం ఏమని ఉంటుందంటే, నీవు దాతృత్వము కలిగి నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చెయ్యవు. హల్లెలూయా. ఇంతవరకు ఎవరెవరైతే అప్పుల్లో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు విడిపించునుగాక. ఆమేన్. కీర్తన 112 ఒకసారి చదువుకుందామా? 112వ కీర్తన రాక మాల శీఘ్ర ఖరాల 5వ వచనం. దయాళులను అప్పించు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. 9. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు చాలండి. ఇక్కడ ఏమంట? ఒక్క నిమిషం. తర్వాత కీర్తనలు 37:21 చదువుతారా? 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. హల్లెలూయా. మనము ఏం చేయమంట? మనం అప్పులలో మనము మునిగిపోము, కానీ మనల్ని దేవుడు ఏమని చెప్తున్నాడంట? దాతృత్వము కలిగి ధర్మం ఇచ్చేవారిగా మనం ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మన జీవితము అప్పులతో ముగిసిపోదు. మన దేవుడు అప్పులన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడు. నమ్మేవారు ఉంటే చప్పట్లు కొట్టండి, బిగ్గర హల్లెలూయా చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. మనము ఏం చేయమంట? అప్పుల్లో మనము మునిగి పోము. ఈరోజు దేవుని వాక్యం ఏం తెలుస్తుందంట? ఈ యొక్క పాయింట్ని బట్టి మన యొక్క ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ అన్నిట్లో కూడా దేవుడు ఏం చేశాడంట? జోక్యము చేసుకొని ఉన్నాడు. మనకు కావలసిన వనరులను, మనకు కావలసిన డబ్బును, ధనమును ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు, ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఇంకొక చోట ఏమని ఉంటుందంటే, నిశ్చయముగా నీవు వర్ధిల్లెదవు, నిశ్చయముగా నీవు విస్తరింప చేసేదను. హెబ్రీ 6:14 ఒకసారి చదువుకుందామా? రాక మాల షట్ కా రాక రా రాక మాల సాక. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ఒకసారి 13 చదువుతారా అక్క? దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానము. ఏమని ఇస్తున్నా అంట? ఎవరి తోడని చెప్తున్నాడు? తన తోడు. ఎందుకు తన తోడని చెప్తున్నాడు? తనకంటే గొప్పవారు ఎవరు కూడా లేరు కాబట్టి తన తోడు అని చెప్పి ఏం చేస్తున్నాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింతును. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా వర్ధిల్లెదము, నిశ్చయముగా విస్తరింతుము, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా గెలెదను, నిశ్చయముగా వర్ధిల్లెదను, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలిచెదను, నిశ్చయముగా గెలెదను. యేసు నామములో నీతి దాన
రక్తముతో క్రీస్తు రక్తములో కృపావాక్యముతో నిశ్చయముగా వర్ధిల్లెదము, నిశ్చయముగా విస్తరింతును, నిశ్చయముగా గెలించెదను, నిశ్చయముగా ఏలెదను. హల్లెలూయా. నిశ్చయంగా మనం ఏం చేస్తామంట? వర్ధిల్లుతాం, నిశ్చయంగా మనము విస్తరిస్తాం. తర్వాత దేని వాక్యంలో ఏముందంటే, సకల జనముల కంటేను యేసు నిన్ను హెచ్చించును, ఇంటిలోనూ దీవించును, పొలములోనూ దీవించును. ఏ శత్రువును నిన్ను గెలవలేడు, నన్ను గెలవలేడు. నమ్మేవారు విగ్రహాలు చెప్తారా? ఏ శత్రువు మనల్ని గెలవలేడు. శత్రువు వచ్చినా ఎన్ని మార్గాల్లో పారిపోతాడంట? 7 మార్గంలో పారిపోతాడు. అసాధ్యమైనది నాకు లేనే లేదు. ఎందుకు? నన్ను బలపరచు యేసే నాకు ఆధారము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట? ఇంకా ఎంతమందికి భయం ఉంది? రేపు ఏమవుతుంది, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఇంకా ఎవరైనా భయపడుతున్నారా? భయము లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది. యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో, యేసు నీలో. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము. చెప్దామా? భయం లేదని. భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయం లేదు, భయము లేదు. జయముంది, 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 జయము ఉంది. హల్లెలూయా. ఏమంట? మనకి ఏం లేదంట? భయం అనేదే లేదు. మనకేముంది? జయము ఉంది. ఎందుకుంది? యేసయ్య ఎవరిలో ఉన్నాడంట? మనలో ఉన్నాడు. యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య నీలో ఉన్నాడు. కాబట్టి మనకు ఏం లేదు? భయం లేదు. సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటుంది? భయం ఉంటుంది. యేసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముండదు? భయము ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని రకాల భయాల గురించి ధ్యానించుకున్నాం? ఫస్ట్ది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ పీపుల్, ఫియర్ ఆఫ్ ల్యాక్ అంటే ఏంటి? ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన భయమును గురించి మనము ధ్యానించుకున్నాం. కానీ మనం వాక్యంలో చూసినప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన అవసరతలన్నింటినీ కూడా ఎవరు తీరుస్తారంట? యేసయ్య. దేని చొప్పున తీరుస్తాడు? మన స్తోమతని బట్టి, మన స్థాయిని బట్ట కాదు. ఆయన యొక్క మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. తర్వాత ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ డిసాస్టర్. ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఏంటి? మరణమును గూర్చిన భయము. ఎంతమందికి భయం ఉంది? మనము ఈ లోకంలో బ్రతుకుతున్నా, మనం ఎప్పుడు చనిపోతాం మనకే తెలీదు. అవునా కదా? అవునని బాగా చెప్పినారే. దేవుని నమ్ముకోకుండా అలా చెప్పాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, వాక్యానుసారంగా మనము హతసాక్షులు అయ్యన్నా చనిపోతాం, లేదంటే పూర్ణ వయసుతో అన్నా ఆయన దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము మీరు ఎప్పుడు చనిపోతారో మీకు తెలియదని దేవుని వాక్యము చెప్పట్లేదు. కానీ దీర్ఘాయువుతో నేను నిన్ను, ఒకసారి చదువుదామా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 91:15. రాక మాల శాఖ రాల రాట మాల సీమే షాట. ఒక్క నిమిషం మా జేసన్ తీయనక్క. 90:16, 91:16. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. ఒక్క నిమిషం. తర్వాత 90వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. 90:10. మా ఆయుష్కాలము. ఒక్క నిమిషం అక్క, మా పిల్లోడు పెట్టినాక చదవండి అక్క. కొంచెం అట్లా టీవీ పక్కన కూడా చూడండి అక్క.
చదవండి అక్క. ఇప్పుడు మా ఆయుష్కాలము మా ఆయుష్కాలము 70 సంవత్సరములు 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. కాబట్టి మనం బ్రతికితే 70 మహా అంటే 80. మనం అది కూడా ఏం చేస్తామంట? ఆయాసంతో దుఃఖంతో బ్రతుకుతామని నమ్మే వాళ్ళు హల్లు చెప్తారా? ఎవరక్క మీరు? సూపర్ అక్క మీరు. ఒకసారి 90 అధ్యాయంలో ఫస్ట్ లైన్ కంటే పైన ఒక లైన్ ఉంటుంది, అది చదువుతారు ఎవరన్నా? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. సో మోషే దీన్నంతా రాస్తున్నాడు. మోషే ఎట్లా చనిపోయినాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం. అక్క చెప్పినాను కదా అక్క, మా పిల్లోడు పెట్టేంత వరకు ఉన్నాడు అక్క. ద్వితీయోపదేశకాండము 34:5 మైక్లో చదవండి అక్క. చదవండి అక్క. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములోనున్న 34:7 వచ్చిన 34:7. దాని తర్వాత అదే మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మోషే? 90వ కీర్తన ఎవరు రాసినారు? మోషే రాసినాడని చెప్పారు. ఒకసారి మోషే అంటారా? మోషేనే రాసినాడండి. ఒకసారి కావాలంటే ఒకసారి 90వ కీర్తన పైన చూడండి. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, 90వ కీర్తన ఎవరు రాసినారు? కొంచెం గట్టిగా చెప్తారా? కానీ మోషే ఏం చెప్తున్నాడు? 70 మహాబలం ఉంటే 80 అది కూడా ఆయాసము దుఃఖమే అని చెప్తున్నాడు. కానీ మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 120. ఆయాసంతో దుఃఖంతో బ్రతికినాడా? లేదంటే సత్తువ తగ్గలేదా? సత్తువ తగ్గలేదు. హల్లెలూయా. కాబట్టి మన సత్తువ తగ్గుతుందా తగ్గదా? తగ్గదు. హల్లెలూయా. తర్వాత ఇంకొక చోట ఏమని ఉంటుందంటే 91వ అధ్యాయము 16లో ఏముంటుందంటే, దీర్ఘాయు చేత నేను అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపెదను. హల్లెలూయా. మనము వ్యాధితో రోగముతో చనిపోము. ఎందుకు? కల్వరి సిలువలో యేసయ్య వ్యాధులను రోగములను భరించి ఉన్నాడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వ్యాధి రాదు రోగము రాదని చెప్పను, కానీ రాకూడదు. ఒకవేళ వచ్చినా అది మనల్ని జయించలేదు, కానీ వ్యాధిని రోగాన్ని మనము జయిస్తామనే వారు బిగ్గరహల్లు చెప్తారా? హల్లెలూయా. వ్యాధికి నా పైన జయం లేదని చెప్పండి. వ్యాధికి నా పైన జయము లేదు. యేసుక్రీస్తు నా పక్షాన సిలువలో జయించి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ముసలోళ్ళు అయినాక ఏమవుతారో తెలుసా అండి? బలమంతా ఎవరు చెప్తున్నారు? అసలు మీరు వాక్యమే చదవలేదాక? మనము ఈ లోకంలో ఎప్పుడు కూడా సోషల్ మీడియా ఫోన్లో ఏముంటుంది? 45 ఏళ్ళు అయితేనే మోకాలు నొప్పులు మామూలు, 60 ఏళ్ళు అయితే కట్టిలేంది నడిచలేరని సోషల్ మీడియా చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 92:15 వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. మనం ఏ సమాచారాన్ని నమ్ముతాము? బైబిల్ చెప్పే సమాచారాన్ని నమ్ముతామా? లోకంలో జరిగే సమాచారాన్ని నమ్ముతామా? బైబిల్ చెప్పే సమాచారాన్ని నమ్మారు? ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడతారా? లోకం చెప్పేది నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకం చెప్పేది నమ్మే వాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టండి. ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. కాబట్టి మనము ఏ విధంగా చనిపోతాం? మనం హతసాక్షులైనా చనిపోతాం, దీర్ఘాయువుతోనైనా చనిపోతాం తప్ప అకాల మరణాలు మనకు సంభవింపవు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది?
దీర్ఘాయువుతో నేను తృప్తి పరచెదను. హల్లెలూయా. దీవెనయ్య గారు ఒక పాట రాశారు. ఏం పాట అంట? ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరదా. ధాన్యపు పలలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరదా. ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరదా. ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరదా. నా చేతి పనులన్నీ సఫలము చేసి, నా చేతి పనులన్నీ సఫలము చేసి ఆశీర్వాదమును నా సొత్తు చేసితివి. ఆశీర్వాదము నా సొత్తు చేసితివి. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. నా ఇంటి వస్తువులు లెక్క చూడగా, నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు తక్కువ ఉండదు. ఏదియు నాకు నష్టముండదు. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివే. హల్లెలూయా. మన గుడారం ఏమంట? క్షేమము. ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతోనే నిన్ను చేరదా. ధాన్యపు పనులు అంటే ఏంటి? పంట. పంట పూర్తిగా పండినాకనే కోస్తాడా? సగంలోనే కోసేస్తారా? ఆ పంటకు ఏమేమి అవ్వవలసి ఉన్నదో అంటే ఎట్లా చెప్పచ్చు, ఒకవేళ మొక్కజొన్న పంట ఉందనుకోండి, మొక్కజొన్న ఫస్ట్ ఏమవుతుంది? మొలక వస్తుంది, తర్వాత చెట్టు వస్తుంది, చెట్టు తర్వాత దానికి మొక్కజొన్న కంకిలు పండుతాయి కదా, కంకిలు పండుతాయి. కంకిలు పండిన తర్వాత ఆ కంకి ఎప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్గా ఎంత పెరగాల్సి ఉంటుందో అంత పెరిగిన తర్వాత ఇంకా ఆ చెట్టులో ఉండి ఫలించాల్సిన పని లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? రైతు కోసి ఇంటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు కూడా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చినదంతా కూడా మనము చేసిన తర్వాత, చేసి ముగించిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? ఆయన పిలుపులోనికి, ఆయన ఇంటిలోనికి మనల్ని పిలుచుకునేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రకాల భయాల గురించి ధ్యానించుకున్నాం? ఒకటి భవిష్యత్తుని గురించిన భయము, రెండవది వచ్చేసి మనుషులను గురించి భయపడే భయము, తర్వాత మూడవది ఆర్థిక పరిస్థితులను గురించిన భయము, తర్వాత నాలుగవది ఏంటంట? మరణంను గురించిన భయము. ఈ భయాలు ఇంకా ఎవరికైనా ఉన్నాయా? ఉండే సార్ హల్లు చెప్పండి. ప్రభు కుమార్కు ఉందా? సూపర్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు భయము ఏమంట లేదు, మనకు అన్నిటిపైన ఏముంది? జయము ఉంది. హల్లెలూయా. తర్వాత చివరిగా సాతాను ఏం చేశారంట? ఎప్పుడు కూడా గిల్ట్ కాన్షియస్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. గిల్ట్ కాన్షియస్ అంటే ఏమంటారు? గిల్ట్ కాన్షియస్నెస్, అపరాధ భావన. కరెక్ట్. ఎవరొక ఆక చెప్పట్లు కొట్టండి. సాతాను ఏం చేశారంట? ఎప్పుడు కూడా మనల్ని అపరాధ భావంలోనే నడిపిస్తూ ఉంటాడు. ఫియర్ కాస్డ్ బై గిల్ట్ అండ్ సిన్. అంటే మనము చేసిన తప్పును బట్టి, మనము చేసిన పాపమును బట్టి మనకు ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. కానీ దాని గురించిన భయపడాల్సిన అవసరము ఎప్పుడు లేదు. ఎందుకు లేదు?
ఎందుకు లేదు అంటే మనము ఎప్పుడైతే ఒకసారి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన పాపములను కరెక్ట్ చదవండి అక్క. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనం ఒకవేళ దేవునికి ఇష్టమైన పనుల్లో పాపంలో ఒకవేళ మనం ఉంటే మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంట, మనల్ని విడిపిస్తాడు, మనల్ని ఏం చేశాడు, పవిత్రులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒకసారి. టైం అయిపోతా ఉంది కాబట్టి నేను త్వరగా ముగించాల్సింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. దోషముల విషయమై నేను వారి దోషముల విషయమై దయకలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఒప్పుకున్న వెంటనే ఆయన ఏం చేశారంట, దయకలిగి క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఇంకా వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు 5 రకాల భయాల గురించి మనము ధ్యానించుకున్నాం. ఫస్ట్ది ఏంటంట, భవిష్యత్తును గురించిన భయము. రెండవది మనుషులను గురించిన భయము. మూడవది మన యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన భయము. నాలుగవది మరణ భయము. ఐదవది అపరాధ భావన యొక్క భయము, పాపము చేసిన దాని నుంచి వచ్చే అపరాధ భావన వలన కలిగే భయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? దేవుడు మనల్ని అన్ని భయముల నుంచి విడిపించినాడు. మనము ఏ విధంగా రక్షణ పొందినాము? కృపచేత విశ్వాసం మూలకంగా రక్షణను పొంది ఉన్నాము. తర్వాత మనం నీతిమంతులు ఏ విధంగా మార్చబడినాం? నీతిమంతులుగా ఆయన యొక్క శిలువ కార్యము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడినాం. ఏ విధంగా? ఆయన పాపంగా మార్చబడడం ద్వారా మనము ఆయన యొక్క నీతి అయ్యి ఉన్నాము. తర్వాత మనము దేవుని యొక్క విశ్వాసము మూలకంగా మనము, ఈ రెఫరెన్స్ అన్నీ కూడా చూపించడానికి టైం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇచ్చిన టైము అయిపోతా ఉంది. ఎందుకంటే ఈ మెసేజ్ నేను అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పటికిప్పుడే చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం ఎక్కువైంది. ఎవరికన్నా బోర్ కొడుతుందా? లేదు కదా. సో మనకు రక్షణ విశ్వాసం మూలకంగా కృప ద్వారా వచ్చింది. మనము దేవుడు చేసిన శిల్వ కార్యం ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడినాము. మనలో ఉంటున్న విశ్వాసము ఎవరి యొక్క విశ్వాసం అంట? దేవుని కుమారుని యొక్క విశ్వాసం. అంటే యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా మనము బ్రతుకుతూ ఉన్నాము. తర్వాత దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరును అట్టివారై ఉంటారా? ఉన్నారా? అట్టివారమై ఉన్నాము. తర్వాత ఇంకొకటి, మనము లోకానికి వెలుగై ఉండాలనా, లేదంటే ఉన్నామా? ఉంటామా? ఆల్రెడీ ఉన్నాము. సో దేవుని వాక్యంలో మనము ఆల్రెడీ అయ్యి ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ మనం మనుషులం బలహీనులము కదా. కొన్నిసార్లు మనం బలహీనతలను బట్టి ఏం చేస్తుంటామంట, మనము కొన్నిసార్లు పడిపోయే వారిగా మనము ఉంటాం. ముఖ్యంగా 3 రకాల బలహీనతలు ఉంటాయి. ఒక బలహీనత ఏంటంటే ఆత్మీయమైన బలహీనత. అది ఉన్నప్పుడు మనం ఏం చేయలేమంటే ప్రార్థన చేసుకోలేము, వాక్యము చదువుకోలేము. రెండోది ఏంటంటే శరీర సంబంధమైన బలహీనత, అంటే వ్యాధులు రోగములకు సంబంధించిన బలహీనత. మూడవ బలహీనత ఏంటంటే పాప సంబంధమైన బలహీనత, అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు, పాపపు కార్యాలు చేసేవారిగా మనము ఉంటాం. కాబట్టి ఈ బలహీనతలన్నింటినీ కూడా మనము బలము తెచ్చుకొని జయించాలా? మన సొంత బలం ద్వారా జయించాలా? అవునా కదా? దేవుని యొక్క బలము ద్వారా మనము జయించే వారిగా ఉండాలి. ధర్మశాస్త్రానికి పాత నిబంధనకు కొత్త నిబంధనకు, కృపకు ధర్మశాస్త్రానికి ఒకటే తేడా. కృపావాక్యము ఏమి చెప్తుందంటే యేసు క్రీస్తు ద్వారా బలము పొందుకొని ఆయన బలము ద్వారా బలహీనతలను జయించడం. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే స్వనీతి ద్వారా, స్వబలము ద్వారా పాపమును జయించడం. కానీ స్వనీతి ద్వారా, స్వబలము ద్వారా, అంటే మన యొక్క బలము ద్వారా పాపాన్ని జయించలేమని యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి రావడం జరిగింది. దాని ద్వారా మనకు పాపక్షమాపణ వచ్చింది. ఆయన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి నీతి అయి ఉన్నాం?
మనము ఎవరి విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాం? మనకు రక్షణ ఏ విధంగా వచ్చింది? కృప ద్వారా, విశ్వాసం మూలకంగా వచ్చింది. కానీ మనలో బలహీనతలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఓకే, ఉంటే మనం ఏం చేయాలా? ఆయన యొక్క బలాన్ని మనము అడుగుదాం. అందరం కూడా కొద్దిసేపు మోకరిద్దామా? మనలో ఏ బలహీనత ఉందో మనకు తెలుసు, మనలో ఏ లోపాలు ఉన్నాయో మనకు తెలుసు, మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో మనకు తెలుసు. దేవా, ఎవ్వరు కూడా పక్కన ఎవరున్నారు, ఏంటి, ఏం కథని ఎవ్వరు కూడా ఆలోచించకుండా దేవుడు మన జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయి, మన జీవితంలో ఏ విషయాల్లో తప్పిపోతున్నాము, మన జీవితంలో దేనిని బట్టి దేవునికి దూరం అయిపోతున్నాము, ఒకవేళ దేవునికి దగ్గరగా ఉంటే స్తోత్రం, ఒకవేళ మనలో ఏవైనా బలహీనతలు ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవాన్ని బలాన్ని అయ్యా, దేవాన్ని బలాన్ని ప్రసాదించయ్యా. దేవా యేసయ్య, పాపం నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా. దేవా యేసయ్య, బలహీనత నుంచి నేను విడిపింపబడలేకపోతున్నానయ్యా. దేవా యేసయ్య, నీ వాక్యాన్ని చదువుకోలేకపోతున్నానయ్యా. యేసయ్య, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. దేవా యేసయ్య, నీ బలాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నీ బలాన్ని నాకు ఇవ్వండి అయ్యా. నీ బలాన్ని నేను పొందుకున్నప్పుడు దేవేసయ్య, ప్రతి ఒక్క దారిని కూడా నేను జయించేవాడిగా ఉన్నానయ్యా. నేను నీ నీతి అయి ఉన్నానయ్యా, నేను నీ కుమారుణ్ణి అయి ఉన్నానయ్యా. దేవా, నీవు ఈ లోకంలో ఎట్టి వాడవిన్నావో నేను కూడా అట్టి వాడనై ఉన్నానయ్యా. కానీ దేవేసయ్య, మా జీవితంలో ఈ బలహీనతలు ఉన్నాయ్యా. మా జీవితంలో నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా, నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా, నీ బలాన్ని ప్రసాదించండి అయ్యా. యేసయ్యా, ఈ పాట పాడుతున్న సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి. దేవా, నాలో ఈ బలహీనత ఉందయ్యా, నన్ను విడిపించయ్యా. నీ బలము ద్వారా నన్ను విడిపించయ్యా, నీ బలాన్ని నాకు ప్రసాదించయ్యా అని చెప్తామా? బలహీన సమయములో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చెప్దామా? యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. మనలో ఏమైనా శరీర కార్యాలు ఉన్నాయేమో పరీక్షించుకుందామా? శరీర క్రియలన్నీయు నాలో యేసయ్యతో చెప్దామా? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా, నీ వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. యేసయ్య, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో ప్రతి ఒక్క భయం నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలయ్యా. మేము నిన్ను నమ్మి ఉన్నామయ్యా. దేవా యేసయ్య, ఈ మాకు భవిష్యత్తు గురించిన భయం లేదయ్యా. దేవా యేసయ్య, మనుషుల గురించిన భయం మాకు లేదయ్యా. మా ఆర్థిక పరిస్థితుల గురించిన భయం మాకు లేదయ్యా. మరణం గురించిన భయం మాకు లేదయ్యా. పాపం గురించిన భయం మాకు లేదయ్యా. మేము నీ నీతి అయి ఉన్నామయ్యా. దేవా యేసయ్య, ఇక మీదట జీవించినది నేను కాదయ్యా, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడయ్యా. చెప్దామా? ఇన్ని రోజులు నీవే జీవిస్తున్నావేమో, నీవే పాపాన్ని జయించాలనుకుంటున్నావేమో, కానీ తీర్మానం చేసుకుందాం. దేవా యేసయ్య, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. యేసయ్య, నేను జీవించనయ్యాక ఇక మీదట జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను పాపమునకు చనిపోయి ఉన్నాను, నేను నీతికి బానిసనై ఉన్నాను, నేను నీతికి దాసుడనై ఉన్నాను, నేను నీకు దాసుడనై ఉన్నాను. నీవు ఎటువంటి కార్యాలు చేసావో నేను అటువంటి కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాను. నేను పాపము చెయ్యను, ఎందుకంటే నీ నీతి నాలో ఉంది, ఎందుకంటే నీవు నాలో జీవిస్తున్నావు. నా శరీరానికి, నా యొక్క ప్రాణానికి ఆధిపత్యం లేదు, కానీ నీ ఆత్మ నాలో జీవిస్తున్నది. యువర్ స్పిరిట్ హ్యాస్ డొమినియన్ ఓవర్ మై ఫ్లెష్ అండ్ మై
సో లార్డ్ దేవా యేసయ్య, నీ ఆత్మకు నా యొక్క శరీరము పైన, నా యొక్క ప్రాణం పైన ఆధిపత్యము ఉంది కనుక నేను ఆత్మీయునిగా జీవిస్తానయ్యా, నేను ఆత్మ ద్వారా జీవిస్తానయ్యా, నేను శరీరము ద్వారా జీవించను నాయన. నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలయ్యా దేవా యేసయ్య. ఈరోజు మాతో దేవా యేసయ్య వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు, మమ్మల్ని బలపరిచినారు, భయం నుండి విడిపించినారు, పాపము నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలయ్యా. యేసయ్య యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా దేవేసయ్య అద్భుత రీతిగా మాట్లాడే విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా, నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రాలయ్యా. అర్హత లేని నన్ను దేవేసయ్య ఈరోజు ఏమి ప్రిపేర్ అవ్వకుండానే దేవేసయ్య మీరే నా ద్వారా నాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంఘాన్ని అంతటిని కూడా దేవేసయ్య నీ బలిష్టమైన చేతుల్లోకి సమర్పించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి.